నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య నర్ర. వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ స్కెచ్ రెడీ చేస్తున్నారు అన్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అన్నది మీకు కూడా పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. అసలు టైటిల్ చూడగానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎందుకని అంటే గనక 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 అనే నినాదంతో ఆ ఎన్నికలకు వెళ్ళింది. అయితే 2019లో చూస్తే 151 ఎమ్మెల్యేలు. సో అప్పట్లో మాకు 151 సీట్లు వచ్చాయి. సో మరి దానికి తగ్గట్టుగా మేము సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అసలు పెద్ద ఎత్తున అమలు చేశాం. ప్రతి మనిషికి కూడా, అర్హుడైన ప్రతి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాల ఫలాలు అందేలాగా డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ పడిపోయేలాగా చూసాం. కాబట్టి మాకు 175 నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టుంది. ఆ విషయం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తేట తెల్లమైంది. కాబట్టి 175 నియోజకవర్గాలు మావే అని చెప్పేసి భావించారు. కానీ ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. 175 పక్కన పెడితే అసలు ఉన్న 151 కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. 151లో అటు 1 ఇటు 1 మిగిలి మధ్యలో 5 ఎగిరిపోయింది. సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, అంటే జగన్మోహన్ రెడ్డితో కలుపుకునే 11 మంది ఎమ్మెల్యేలు. మరి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడిగా ఒక హోదా అనేది అసెంబ్లీలో ఉంటేనే చాలా బాగుంటుంది. ఆయనకు క్యాబినెట్ హోదా దక్కుతుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా శాలరీస్ కూడా వస్తాయి. అలాగే ప్రజల్లో ఒక గుర్తింపు కూడా ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా ఉన్న నాయకుడు అని చెప్పేసి ఒక గుర్తింపు కూడా ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ మరి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఎన్ని సీట్లు ఉండాలి? లెక్క ప్రకారం మనకి అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి. దాంట్లో ప్రతిపక్ష హోదా రావాలి అని అంటే ఖచ్చితంగా 18 సీట్లు ఉండాలి. ఆ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా అనేది దక్కుతుంది. కాబట్టే గతంలో జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఏమన్నాడు, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఏమన్నాడు అని అంటే గనక, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలంటే మీకు ఇప్పటికే 23 ఉన్నారు, ఒక 5గురినో 6గురినో మేము లాగేసామంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి చాలా అవహేళనగా మాట్లాడారు. అప్పటికే 2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. వల్లభనేని వంశీ ఒకళ్ళు, ఇంకొకళ్ళు కరణం బలరాము, అలాగే ఇంకొక వ్యక్తి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఈ 3 వెళ్ళిపోయారు. సో ఈ 3 వెళ్ళిపోయిన తర్వాతే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలంటే నాకు నిమిషంలో పని, ఇంకొక 5-6 ఎమ్మెల్యేని లాగేశానంటే మీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అని చెప్పేసి అవహేళనగా మాట్లాడారు. సో అదే ప్రతిపక్ష హోదా లేకుండా భగవంతుడే చేశారో మరి ప్రజలే చేశారో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. సో ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. కేవలం అసెంబ్లీకి ఆయన ఎప్పుడు వచ్చారు అంటే, ఒకటి గవర్నర్ ప్రసంగం నాడు వచ్చారు, ఇంకొకటి ఆయన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే అంటే ఆయన్ని మళ్ళీ నేను కించపరిచానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తారేమో. ఎందుకంటే ఆయన కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో శాసన మండలికి సంబంధించి సమావేశాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సందర్భాల్లో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలతోటి సమావేశమైన సందర్భంలో ఒకసారి కొందరు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని స్వయంగా అడిగారట, వెళదాము అసెంబ్లీకి, వాళ్ళు ఏమంటారో విందాము అని చెప్తే, సరే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నేను రాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తారు, ఆయన వస్తే ఆయనతో కలిసి మీరు వెళ్ళండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయాల. అంటే జగన్మోహన్ రెడ్డికే ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోతే నేనెందుకు వెళ్ళటం, నేనెందుకు పెత్తనం కట్టుకోవటం అని చెప్పేసి ఆయన కూడా వెనక్కి తగ్గారు అసెంబ్లీకి వెళ్ళడానికి. అధినేతకి ఇష్టం లేకపోతే మిగతా వాళ్ళు మాత్రం ఎందుకు ఇష్టపడతారు? అంటే పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 ప్లేస్ అయితే రాజకీయంగా నెంబర్ 2 ప్లేస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. అలాంటిది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అంటే జగన్ ఎక్కడో కొంచెం, అంటే దాని ఏమంటారు, పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా చేస్తాడేమో తర్వాత. లేకుంటే అంటే నేనేదో మొహమాటానికి అన్నాను అనుకో, నువ్వు వెళ్ళిపోతావా రామచంద్రారెడ్డి అన్న, ఏంటిది అసెంబ్లీకి వెళ్తావా నువ్వు అని తర్వాత అన్నా కానీ ఆశ్చర్యపోక్కర్లేదు, జగన్ ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడేమో అని చెప్పి భయం ఆయనకు కూడా ఉండొచ్చేమో. సో అందుకని ఆయన కూడా వెళ్ళలేదు. మిగతా వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళలో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేంటి, అసలు ఒక్కసారి కూడా అసెంబ్లీ చూడకుండా, అసెంబ్లీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేగా గెలిచి కూడా అసెంబ్లీలో మన వాయిస్ని అసెంబ్లీలో వినిపించకుండానే అసలు ఈ టర్మ్ అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళలో కొంచెం కంగారు మొదలైందట. అందుకనే కొంతమంది వెళ్ళాలి అని చెప్పేసి
కొంత ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మనం అసెంబ్లీలోకి వెళ్ళకపోతే గనక మనకి ఈ అలవెన్స్లు రావు. సో అలాగే అసెంబ్లీలోకి వెళ్ళకపోతే గనక ఈ పదవి కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇన్ని అసెంబ్లీ సెషన్స్కి కనుక కంటిన్యూస్గా వెళ్లకుండా ఆగిపోతే సస్పెన్షన్ వేటు పడుతుంది. ఆ తర్వాత అసలు ఎమ్మెల్యేగిరి కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది, బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఆ బై ఎలక్షన్లో కూడా ఒకవేళ ఓడిపోయామంటే ఇక ఇటు నుంచి ఇటే తిరుగు ప్రయాణం కదా, ఎందుకు అక్కడికి వెళ్ళి దొంగచాటుగా సంతకాలు పెట్టొద్దాము, సంతకాలు పెట్టొస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి రిజిస్టర్లో సంతకాలు పెట్టి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నారట కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు. ఈ విషయాన్ని శాసనసభలో అలాగే బయట కూడా స్పీకర్ చెప్పడం జరిగింది. శాసనసభలోనే కాకుండా బయట కూడా స్పీకర్ చెప్పడం జరిగింది, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. సో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా ఇంకొక మాట కూడా చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ స్పీకర్లంతా కూడా సమావేశమవుతారు. ఈరోజు అదే సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ ఏమని అన్నారంటే, అసెంబ్లీకి రాకుండా కొంతమంది జీతభత్యాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు, అది సహేతుకం కాదు, అది పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. అందరికీ ఆదర్శంగా ఉండాలి, ప్రజలందరికీ ఎమ్మెల్యేలు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ప్రజలే ఎన్నుకొని పంపించారు అసెంబ్లీకి, కాబట్టి వాళ్ళు గైర్హాజరు అవుతూ కూడా సభకి రాకుండా ఎగ్గొడుతూ కూడా జీతాలు తీసుకోవటం అనేది పద్ధతి కాదు. కాబట్టి మనకి బయట ఆఫీసుకు వెళ్లకుండా ఆఫీస్కి యాబ్సెంట్ అయితే జీతం ఎలాగ కట్ చేసి ఇస్తున్నారో, లీవులు పెట్టిన వాటికి మాత్రం కట్ చేసి మిగతా జీతాన్ని మనకి ఎలా ఇస్తున్నారు, అలాగే అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు కూడా జీతాలు కట్ చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో మరి నిజమే కదా, ఎందుకు తీసుకుంటున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు అంటే? జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేలు అంతా తీసుకుంటున్నారు, అలవెన్స్లు కూడా తీసుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ₹1 జీతం అన్నారు, కానీ మిగతాదంతా ఆయన ఫెసిలిటీసు, ఆయన హోదా, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్ల ఖర్చు, ఆయన భోజనాల ఖర్చు, ఆయన ఎగ్ పఫ్ల ఖర్చు, ఆయన ఇంటి ఖర్చు, ఆయన ఎలక్ట్రిసిటీ ఖర్చు అన్నీ అసలు వేరే లెవెల్లో ఉండేవి. జీతం మాత్రమే తీసుకునేవారు కాదు, మిగతావన్నీ కూడా జీతానికి మించి 10 రెట్లో 25 రెట్లో ఎక్కువగా ఉండేది. సో ఇప్పుడైతే ఆయన జీతం తీసుకుంటున్నారో లేదో పక్కన పెడితే ప్రస్తుతానికైతే అసెంబ్లీకి రాకుండా మాత్రం ఎగ్గొడుతున్నారు. ఈ విషయంలో సభా హక్కుల కమిటీ అలాగే ఎథిక్స్ కమిటీ సమావేశమయ్యి దీని మీద మరి నెక్స్ట్ లెవెల్లో విచారణ చేపట్టడం కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్లో చర్యలు తీసుకోవడం కానీ చెయ్యాలి అని చెప్పేసి భావిస్తున్నారట. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతతో పాటు ఆ పార్టీలోని 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన ఆ 11 మంది మొత్తం కూడా అసెంబ్లీకి రాకుండా గంపగుత్తగా ఎగ్గొట్టేస్తున్నారు. ప్రజలు ఎన్నుకొని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తారంటే ప్రజా సమస్యలను అక్కడ వినిపించడానికి పంపిస్తారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షమే కదా మాట్లాడాల్సింది ప్రజల పక్షాన. సో కాబట్టి ఆ ప్రతిపక్షంలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి హోదా ఉండనివ్వకపోండి, ప్రతిపక్ష హోదా ఇస్తే ఇన్ని గంటల సమయం ఇవ్వాలి మాట్లాడడానికి అని చెప్పేసి ఆ టైం ఉంటుంది. కాబట్టి మరి ఆ టైం ఇవ్వకపోతే మేము వెళ్ళమని అంటున్నారు. కానీ మీకు ఎంత టైం కావాలో చెప్పండి, అంత టైం ఇస్తామని చెప్పేసి స్పీకర్ చెప్పినా కానీ అసెంబ్లీకి రావటం లేదంటే మరి దాని వెనక అర్థం ఏమై ఉంటుంది అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలుగుదేశం పార్టీలో కేవలం 23 మందే ఉన్నారు. కానీ అప్పుడు మరి సభకి వెళ్లకుండా చంద్రబాబు నాయుడు ఆగిపోయారా అంటే ఆగిపోలేదు కదా. ఇంకొక విషయం, అవమానాలు అవహేళనలు అంటే అసలు చంద్రబాబుని అసెంబ్లీలో ఎన్ని అవమానాలు పాలు చేశారు, ఎంత అవహేళన చేశారు, ఎంత హ్యూమిలేట్ చేశారు, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ మర్చిపోలేదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. అందుకనే వైసీపీని 151 నుంచి 11 దగ్గర కూర్చోబెట్టారు. అనుభవం ఉన్న నాయకుడు ఏం చెప్తున్నాడో విని దాంట్లో మంచిని తీసుకుందాం, సలహాలు ప్రతిపక్షం ఇచ్చినా కానీ తీసుకోవాలి అనే ఉద్దేశం అధికార పక్షానికి లేకపోతే ఆ పార్టీకి అధికారంలో ఉండే అర్హత లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తారు, తీసుకొచ్చి కింద కూర్చోబెడతారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతోటి చాలా దర్జాగా అసెంబ్లీలో కూర్చున్నప్పటికీ ఆ హోదాని నిలబెట్టుకోలేక ఇదిగోండి మళ్ళీ ఇలా 11 సీట్లకి పరిమితం అయిపోయారు. సో ఇప్పుడు ఎథిక్స్ కమిటీ కూడా ఈ 11 మందిలో 6 మీద సస్పెన్షన్ వేటు వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఒకవేళ ఇలా సస్పెన్షన్ వేటు వేసేస్తే అసలు రెండో ఆలోచన లేకుండా రూల్స్ ప్రకారం ముందుకు వెళ్ళిపోతే వీళ్ళందరినీ సస్పెండ్ చేసి బై ఎలక్షన్కి వెళితే ఎమ్మెల్యేలుగా వీళ్ళ మీద అనర్హత వేటు పడిపోయి బై ఎలక్షన్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి?
వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు అని చెప్తే ప్రజల్లో మరి సెంటిమెంట్ అంటే వీళ్ళ మీద జాలి కలిగి వీళ్ళ మీద సానుభూతి కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా. అలాంటి సెంటిమెంట్ రాజకీయాలని వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం కూడా లేకుండా చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వం అంటే అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు కావచ్చు, లేదా లోకేష్ కావచ్చు, లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఆలోచన చేస్తున్నారట. ప్రజలు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే ప్రజల సమస్యలని అసెంబ్లీలో వినిపించకుండా రాజకీయ స్వార్థంతో రాజకీయ అవసరాల కోసం అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టే ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడినా అనర్హత వేటు పడినా అది ప్రజల నుంచి పడాలి కాబట్టి ప్రజల నుంచే ఆ నిర్ణయం తెలుసుకోవాలి కాబట్టి ప్రధాన నగరాల్లో ప్రజల నుంచి వాళ్ళ ఉద్దేశాలని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఏమంటారో దీని మీద అని చెప్పేసి ఒక పోల్ లాగా పెడదాము అని చెప్పేసి ఆలోచనకు వచ్చారట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారా తీసుకోవక్కర్లేదంటారా అని చెప్పేసి ఇలా పోల్ పెట్టడం వీటి మీద చేయాలని చెప్పేసి అధికార పక్షం భావిస్తోంది. మరి ప్రజలు కనుక చర్యలు తీసుకోండి అని అంటే తప్పదు కదా. సో దాని మీద అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది? అసెంబ్లీకి వస్తానని చెప్పేసి తోక ముడుచుకొని అసెంబ్లీకి వస్తుందా? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జగన్మోహన్ రెడ్డి తన తప్పును తెలుసుకుని అసెంబ్లీకి వస్తారా, లేదా ఇంతకుముందు ఎలాగైతే మొండిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళారో అదే విధంగా మొండి తరహాలో మొండి పద్ధతిలో ముందుకు వెళ్తారా? ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద ప్రజలైతే ఎన్నుకొని అసెంబ్లీకి పంపించినప్పుడు వాళ్ళు 10 మంది ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా, లేకపోతే 40 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు. అసెంబ్లీకి వెళ్ళటం ప్రజా సమస్యల మీద మాట్లాడటమే ముఖ్యం. గతంలో మనం తమిళనాడులో చూస్తే అన్నాడీఎంకే, డిఎంకే ఈ రెండు కూడా ప్రధాన పార్టీలు. సో జయలలితకి ఒకానొక సందర్భంలో 10 లోపే సీట్లు వచ్చాయి, కానీ జయలలిత తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్ళారు. అలాగే కరుణానిధికి కూడా ఒకానొక సందర్భంలో 5-6 సీట్లు వచ్చాయి, కానీ వాళ్ళు కూడా వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఎప్పుడు ఎగ్గొట్టలేదు. కానీ ఒకవేళ అవమానం జరిగితే అసెంబ్లీ నుంచి ఒక శపథం చేసి బయటకు వెళ్ళిన వాళ్ళు మాత్రం తరువాత గెలిచి మరీ అసెంబ్లీకి వచ్చారు. ఒకటి ఇలాంటి పద్ధతుల్లో చూస్తే ఎన్టీఆర్ అసెంబ్లీలో శపథం చేసి మరీ బయటకు వెళ్ళారు, మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని చెప్పేసి. 2 చంద్రబాబు, ఆయన కూడా ఒకానొక సందర్భంలో ఆయన్ని ఎంతో హేళన చేసినప్పుడు, ఆయన కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి లాగినప్పుడు, ఆయన భార్య గురించి, ఆయన కుమారుడు పుట్టుక గురించి కూడా నీచంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇక ఈ కౌరవ సభలోకి రాను, అడుగు పెట్టను, దీన్ని గౌరవ సభగా మార్చిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పేసి చంద్రబాబు శపథం చేసి మరీ బయటకు వెళ్ళారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. సో మొత్తమే చూసుకుంటే ఇలా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళటం అనేది కొన్ని పద్ధతులు ఉన్నాయి. అసెంబ్లీకి రాకుండా ఆగటం అనేది దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ ఇలాగ ఏ కారణం లేకుండా అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాము అనే పద్ధతిలో ఇలా వదిలేసి వెళ్ళటం అనేది మాత్రం సహేతుకం కాదు అని చెప్పేసి ప్రజల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తమవుతున్న అభిప్రాయం. అసలు మీరేమంటారు? ఈ వీడియో మొత్తం చూశారు కదా ఎండ్ వరకు. సో మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి తన మొండి పట్టుదల వీడి అసెంబ్లీకి రావాలంటారా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే రావాలి అని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి రండి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ప్రజల తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీలో చెప్పండి అని చెప్పేసి అటు స్పీకర్ కూడా చెప్తున్నారు. మీకు టైం ఇస్తామని కూడా చెప్తున్నారు. స్పీకర్ టైం ఇస్తానన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసమే పట్టుబడుతున్నారంటే ప్రతిపక్ష హోదా వస్తే ఏదైనా ఫెసిలిటీస్ వస్తాయా, లేకపోతే క్యాబినెట్ ర్యాంక్ లాంటి ఒక ఫెసిలిటీస్ వస్తాయా, వాటి మీద శ్రద్ధ కోసమే రావటం లేదా, లేకపోతే ప్రజల మీద శ్రద్ధ ఉండి కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని రావటం లేదా? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాననటం ప్రజల మీద శ్రద్ధ ఉందనుకోవాలా లేదనుకోవాలా? వీటి మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.